ఖమ్మంలో జరుగుతున్న ప్లీనరీ సభ వద్దకు కేసీఆర్ చేరుకున్నారు. ఆ లైవ్ చూద్దాం. వందన స్వీకరణ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేయాలండి. సార్ ఇటు వస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఖాళీ చేయాలి. మన మహిళా ప్రజాప్రతినిధులు సార్కి హారతితోని కుంకుమ దిద్ది స్వాగతం పలుకుతారు. మన జడ్పీ చైర్మన్ గారు, జడ్పీటీసీలు, కార్పొరేటర్స్, మహిళా ప్రతినిధులు మన ముఖ్యమంత్రి గారికి హారతితో స్వాగతం పలుకుతున్నారు. కనపడు నాన్న. ఇప్పుడు మన పార్టీ పతాక ఆవిష్కరణ ఉంటుంది. దయచేసి ఎవరు ఈ వే నుంచి రావద్దండి. ఎవరు ఈ వే నుంచి రావద్దు లోపలికి. వాలంటీర్స్ కూడా అవతలకి రావాలి. అవతల నుంచి ఇటు రావద్దు. ఎవరు అందరూ అవతల నుంచి. ఇటు ఎవరిని అలౌ చేయొద్దండి. ఇప్పుడు మన పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. పెద్దలు, గౌరవనీయులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. గౌరవ మంత్రివర్యుల్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లా రథసారథి, మా అందరికీ మార్గదర్శకుడు, మార్గనిర్దేశకుడు గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. సభా కార్యక్రమాన్ని పెద్దలు గౌరవనీయులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్నారు. తర్వాత సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా పెద్దలు గౌరవనీయులు
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని హృదయపూర్వకంగా కోరుతోను. ఉద్యమాల గుమ్మం ఖమ్మం జిల్లాలో జరుగుతున్న 15వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహించిన 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రియతమ నాయకులు, తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి చేస్తున్న ప్రదాత, తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మహమూద్ అలీ సాబు మరియు కడియం శ్రీహరి గారు, మిగతా మంత్రివర్గ సభ్యులు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారు, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ గారు, ప్రణాళికా సంఘం చైర్మన్ నిరంజన్ రెడ్డి గారు, వేదిక ముందు ఆసీనులైన గౌరవ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, పార్టీ మండల ప్రెసిడెంట్లు మరియు ఈ సమావేశానికి ప్రతినిధులుగా విచ్చేసిన 5,000 మంది ప్రతినిధులందరికీ కూడా ముందుగా తెలంగాణ దండం. అదేవిధంగా ఎంతో ఎండ కోర్చి అనేక ప్రాంతాల నుంచి వెళ్ళి తెలంగాణ చివర ప్రాంతమైన ఖమ్మం జిల్లాకు విచ్చేసిన ప్రతినిధులు ఎండ బాగా ఉన్నా విచ్చేశారు. దాన్ని కవర్ చేయడానికి వచ్చిన ప్రెస్ మిత్రులు, ఖమ్మం ప్రెస్ మిత్రులు, హైదరాబాద్ మరియు ఢిల్లీ నుండి కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఖమ్మం అనగానే ఉద్యమాల గుమ్మం అని వినిపిస్తుంది ఎవరికైనా. ఖమ్మం పేరు తలవగానే చైతన్య స్వరం వినిపిస్తుంది ఎప్పుడైనా. ఖమ్మం అనగానే అనుబంధాల గుమ్మం గుర్తుకొస్తుంది. ఒకవైపు పాలేరు జలాశయం, మరోవైపు సింగరేణి సిరుల బంగారం, ఒక ప్రక్క బయ్యారం ఉక్కు, మరో ప్రక్క భారజల కర్మాగారం, ఒక చోట అడవిపుత్రుల అమాయకపు ఆత్మీయత, మరో చోట గిరిపుత్రుల సంస్కృతి పరిమళం. ఖమ్మం సకల జనుల సమస్త సంస్కృతుల నిలయం. ఒక సర్వదేవ పట్ల రామనాథం, ఒక సర్దార్ జమలాపురం కేశవరావు, ఒక చిర్రావూరి, ఒక బోడేపూడి, ఒక నల్లమల గిరిప్రసాద్, ఒక హీరాలాల్ మోరియా, చందాల కేశవరావు, ఒక రావెల్ల వెంకట్రామారావు, ఒక దాశరథి.